ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, దీన్నే ఏరువాక పౌర్ణమి, కృషి పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఇవి ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ పౌర్ణమి, తెల్లవారుజామున 4:26 వరకు. నక్షత్రం మూల, తెల్లవారుజామున 3:54 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు పౌర్ణమి సోమవారం. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. రైతులకి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈరోజు ఏరువాక పౌర్ణమి కాబట్టి రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటం వలన అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధ గురు శుక్ర కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రైతులకి, దీంతో పాటుగా వ్యవసాయదారులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే దీంతో పాటుగా మీకు ఆర్థిక పరంగా కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో రాజీ కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. రైతులకి శ్రమ అధికంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనేక విషయాల్లో మీకు చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం వ్యాపారంలో ఉన్న వారికి భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి స్థల మార్పు లేదా వీరు గృహము లాంటివి మార్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి రైతులకి శ్రమ అధికంగా ఉన్న వీరికి ఆర్థికంగా అనుకూలత కూడా గోచరిస్తోంది. అలాగే భూ సంబంధిత విషయాల్లో పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీకు సహాయ సహకారాలు కూడా అనేక రంగాల నుంచి వచ్చేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా విశ్రాంతి తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రుణ ప్రయత్నాలలో మీకు సాఫల్యం అనేది గోచరిస్తోంది. ఇక రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన వస్తు వాహనాలను అమర్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీ ఉద్యోగస్తులకి అధిక బరువు బాధ్యతలు వహించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి
ఆర్థిక ప్రయోజనం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు అనుకుంటున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేయటం అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాలలో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేవారు అధికలవుతూ ఉంటారు. కాబట్టి వీరి నుంచి కొంచెం మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలలో మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ఆర్ద్ర నక్షత్రం వారికి వైద్య సలహాలు, సంప్రదింపులు ఇవి అధిక శాతం గోచరిస్తున్నాయి. దీంతో పాటు పనులన్నీ ఆలస్యంగా పూర్తి కావటం, మీ భూగృహ విషయాలలో కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్రం వారు సంతానంతో ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే సకాలంలో మీకు డబ్బు సర్దుబాటు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు అనాలోచితంగా చేసే చర్యల వలన ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన వాతావరణం అనేది కనపడుతోంది. పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆఫీసర్లకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉంటాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగస్తులకి పని ఒత్తిడి, శ్రమ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వ్యవసాయదారులకి కూడా ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. దీంతో పాటు మీకు శ్రమకు తగిన గుర్తింపు లభించడం, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. మీ యొక్క వాక్చాతుర్యానికి ప్రతివారు కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే పనులన్నీ కూడా సాఫీగా జరిగేందుకు అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులపైన మీరు విజయాన్ని సాధిస్తారు. పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత, దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి పేరు ప్రతిష్టలు పెరగటము, అలాగే మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యవసాయదారులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు మీ యొక్క ఆఫీసర్లకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే కనపడుతూ ఉంటాయి. రైతులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాలలో ప్రతికూలతలు తొలగిపోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కనపడుతున్న, ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు మీరు ఇల్లు మారేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. హస్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే హస్తా నక్షత్రం వారు మాత్రం ఇతరుల అభిప్రాయానికి మీరు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే తొందరపాటు చర్యల వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అప్పుల బాధ లేదా పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి మీరు చేసే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి నెమ్మదిగా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అన్ని వృత్తుల వారికి కూడా పరిస్థితులలో అనుకూలత అయితే గోచరిస్తోంది. అయితే మీరు అధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పెట్టుబడి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే కోర్టు వ్యవహారాలలో వాయిదాలు కోరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు విద్యారంగంలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలైతే గోచరిస్తున్నాయి. అలాగే వీరికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రోజు ఆటంకాలు కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్త్రీలు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఉత్సాహంతో ధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సంతానము వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు పాత బకాయిలు రుణాలు తీర్చడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు మీ యొక్క స్నేహితులకి బంధువులకి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా శివాభిషేకం జరిపించటము, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీ యొక్క ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీకు ప్రతి విషయంలోనూ కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన వ్యక్తులతోటి పరిచయం ఏర్పడుతుంది. వీరి వలన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు వివాహాది శుభకార్య ప్రయత్నాల విషయంలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం అనేది తక్కువగా గోచరిస్తోంది. అలాగే విద్యా రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, అనుకూలత, ఉద్యోగస్తులకి ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికి లాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. డాక్టర్లకి వీరి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది.
ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా లలితా సహస్రనామాలు చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు సోదర సోదరీమణులతోటి ఆర్థిక పరమైన విషయాలలోనూ అలాగే మీ యొక్క పిత్రార్జితాలకు సంబంధించి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించి ఆందోళన అధిక శాతం మీకు గోచరిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఎటువంటి కొనుగోలు చేస్తున్న ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు ఉద్యోగస్తులకి పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ రాబడిని మించిన ఖర్చులైతే గోచరిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో మీకు చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి మంచి ఫలితాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మార్పులకి అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు రైతులకి అనుకూలత అనేది కనపడుతోంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. రైతులకి రావలసిన ఆర్థిక సహాయం సమయానికి అందకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో మీకు చికాకులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం కొనసాగుతుంది. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు, వీటితో పాటు రైతులకి అలాగే వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవటం అలాగే అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా లలితా త్రిపుర సుందరి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఎద్దులకు స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరణ చేసి ఎద్దులకు పొంగలి నివేదించి వాటికి ఆహారంగా తినిపిస్తారు. అలాగే ఈరోజు వ్యవసాయదారులందరూ కూడా నాగళ్లను పూజించి దుక్కి దున్నటం ప్రారంభిస్తారు. అంటే హలకర్మను ప్రారంభిస్తారు. అలాగే ఈ ఏరువాక పున్నమి సందర్భంగా జల కలశాన్ని దానమిచ్చిన, మంచి గంధాన్ని దానమిచ్చిన, విసనకర్ర దానమిచ్చిన సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని వామన పురాణం తెలియజేస్తుంది. అలాగే ఈరోజు తెలపాత్ర అంటే నువ్వులు ఉన్నటువంటి పాత్రను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని పద్మపురాణం వర్ణిస్తోంది. ఏరువాక పున్నమి సందర్భంగా ఈ దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆరోహణ అంటే పైకి ఎక్కడం, అవరోహణ కిందకి రావడం. సారిగమ పదని ఇవి సప్తస్వరాలు ఆరోహణ, అదే మళ్ళీ అవరోహణ కిందకి. ఏ తల్లి మాయయందు తిప్పి, ఎందుకని మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఆమె అద్వైతానుభూతితో పరబ్రహ్మము కన్నా భిన్నముగా లేని స్థితిని అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి జీవుడన్న భావన పొందేటట్టుగా సృష్టిలోకి తీసుకొచ్చింది.
ఆమెయే దానికి కారణం. అందుకే ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ తల్లే మళ్ళీ ఏం చెయ్యాలి? పరమశివుని యందు కలిపేయాలి. తిరోధానమును దాటించి అనుగ్రహాన్ని వర్షించాలి. అనుగ్రహం 5వది చేసిందా? పంచకృత్యపరాయణ. అనుగ్రహాన్ని ఇచ్చిందా? తానెవరో తనకి తెలిసిపోతుంది. అందుకే వేరొక దానితో కలిసి విస్తరించగలిగినటువంటి లక్షణము కలిగినది. అందుకు బంగారు చీర కట్టుకుంటుంది. బంగారు చీర అమ్మవారు కట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇంత నామరూపాత్మకంగా, ఇంత ప్రకృతిగా ఆపరబ్రహ్మమే మారినది. ఇప్పుడు బ్రహ్మమును పట్టుకోవడానికి చిరునామా ఏది? ప్రకృతే. ప్రకృతి ఎందే పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. కరాగ్రీణ స్పృష్టం దుహినగిరినా వత్సలతయా అన్న శ్లోకంలో ఓ మాట చెప్పారు. అమ్మా, నీ గడ్డం ఉందే, అది అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది. శంకరుడు ఏం చేశాడు? ముహురధర పానాకులతయా. ఆయన నీ అధరపానం చెయ్యాలనేటటువంటి సంతోషంతో ముఖముకుర వృంతంగిరిసుతే, నీ యొక్క ఆ గడ్డం అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది కదా. చూడండి, కొన్ని అద్దాలకి ఇలా చుట్టూ దానికి ఒక కవాటంలాగా ఉండి బిగింపు, కింద పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది. ఇలా పిడి పట్టుకుని అద్దంలోకి చూసుకుంటారు. ఇప్పుడు అమ్మవారి గడ్డం ఎలా ఉందిట? అద్దానికి ఉన్నటువంటి చిన్న పిడిలా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ గడ్డం పట్టుకున్నాడు ఇలాగా. ఇలా గడ్డం పట్టుకుని ముహురధర పానాకులతయా. మరి అంత కాముణ్ణి కలిసిన వాణ్ణి అంతగా ఆమె యందు అనురక్తి కలిగేవాడిగా చేసింది. అందుకనే ఆమె అధరపానము కొరకు ఇలా చూశాట. ఇప్పుడు ఆమె ముఖమైతే, ఆమె ముఖము అద్దమైతే, ఆ అద్దం ముందు నించుని శంకరుడు చూస్తే అద్దంలో ఎవరు కనపడతారు? శంకరుడు కనపడతాడు. ఆమె ఎవరు? ప్రకృతి. ప్రకృతి యందు ఎవరు కనపడుతున్నారు? పురుషుడు కనపడతాడు. ఎక్కడ వెతుకుతావు పరబ్రహ్మాన్ని? ప్రకృతి ఎందే వెతకాలంతే. లోకమునందు లోకనాథుడు కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. వినా ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోవడం సాధ్యం కాదు.